బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలనే వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనుంది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యలను ఆహ్వానించనున్నారు. 1,00,000 మందికి పైగా జనాలతో ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. కాంగ్రెస్ ఈ సభా వేదిక నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖం పూరించనుంది. సభ నేపథ్యంలో గత శుక్రవారం హైదరాబాద్ లో ముఖ్య నేతలు సన్నాహక భేటీ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పాల్గొన్నారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో పార్టీ ముఖ్య నాయకులతో కీలక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో పాటు కామారెడ్డికి సమీపంలో ఉన్న కరీంనగర్, మెదక్, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సభ నిర్వహించే ప్రాంతాన్ని మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి, సీతక్క తదితరులు పరిశీలిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పై పోటీకి నిలబడ్డారు. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ వేసిన సందర్భంగా కాంగ్రెస్ సభ నిర్వహించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ వేదిక మీదే సిద్దరామయ్య బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ రాష్ట్రంలో కులగణన చేసి దాని ఆధారంగానే బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ఆర్డినెన్స్ తెచ్చి ఆమోదానికి గవర్నర్ కు పంపింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి వేదికగానే విజయోత్సవ సభ సంబరాలు పెద్ద ఎత్తున జరపాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 15న కామారెడ్డిలో జరగబోయే ఇటు బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు సంబంధించి ఈ రోజు అయితే ఒక కీలక సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎలాంటి ప్రిపరేషన్ జరుగుతున్నాయి? రైట్ శాలిని, బీసీ డిక్లరేషన్ విడుదల చేసినటువంటి కామారెడ్డి వేదికగానే మరోసారి బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అయితే ఈ నెల 15వ తేదీన టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు తీసుకొని ఏడాది గడుస్తున్న నేపథ్యంలో కూడా అదే రోజున బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించాలనేది సన్నాహక సమావేశం కూడా ఇవాళ కామారెడ్డి వేదికగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సన్నాహక సమావేశంలో ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క బీసీ విజయోత్సవ సభ నిర్వహణ, సభ యొక్క ఏర్పాట్లు, వీటితో పాటుగానే జన సమీకరణ సంబంధించి ఇందులో చర్చించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగానే ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వారితో పాటుగానే స్థానికంగా ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలు కూడా ఈ యొక్క సన్నాహక సమావేశంలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఈ యొక్క బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించినటువంటి అదే ప్రాంగణంలో ఈ యొక్క భారీ బహిరంగ సభను నిర్వహించి దాదాపు 1,00,000 మంది బీసీలతో ఈ యొక్క సభను ఏర్పాటు చేయాలనేటటువంటి భావనలో ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు బీసీ డిక్లరేషన్ అమలు కోసం, అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఎటువంటి కార్యాచరణ తీసుకుంది, కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టింది అనేది కూడా జనంలోకి తీసుకువెళ్లేందుకు ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడనున్నట్లు అటు పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ యొక్క బీసీల మద్దతును కాంగ్రెస్ పార్టీ కూడగట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క
బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ సభ నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం పూరించాలనేటటువంటి భావనలో టీపీసీసీ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క సభను విజయవంతం చేయడంతో పాటుగానే ఈ నెల 15వ తేదీన టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలను చేపట్టి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ఈ రెండు అంశాలు కూడా కలిసి వచ్చే విధంగా కూడా ఈ యొక్క సభను నిర్వహించాలనేటటువంటి భావనలో ఉంది. అయితే ఈ యొక్క భారీ బహిరంగ సభలో దాదాపు 1,00,000 మంది పార్టిసిపేట్ చేసే విధంగా జన సమీకరణ చేయాలని బాధ్యతను కూడా నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అప్పగించేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి కూడా భారీగా జన సమీకరణ చేయాలనేటటువంటి భావనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఈ యొక్క బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభకు ఏఐసిసి అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, వీరితో పాటుగానే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కూడా ఆహ్వానించాలనేటటువంటి యోచనలో టీపీసీసీ ఉంది. అందుకు సంబంధించి కూడా స్వయానా సీఎం రేవంత్ రెడ్డి వారిని ఆహ్వానించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అటు బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలను ఈ యొక్క సభ ముఖంగా సభకు హాజరైనటువంటి ప్రజలకు, మరోవైపు తెలంగాణ సమాజానికి వివరించేటటువంటి అవకాశం సీఎం ప్రసంగించేటటువంటి ఛాన్స్ ఉంది. ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి 3 మార్గాలు, ఒకటి ప్రత్యేక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం ఒకటైతే, మరోవైపు అటు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడం, లేదంటే కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి బిల్లును కేంద్రం వద్ద ఉంది కాబట్టి న్యాయ పోరాటం సుప్రీంకోర్టు ద్వారా చేస్తూ తెలంగాణకు అటు బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా తీర్పు వచ్చేంత వరకు కూడా ఎన్నికలను వాయిదా వేస్తూ ముందుకు వెళ్ళడం అనేటటువంటి మార్గాలను కూడా ఆ సభకు హాజరైనటువంటి జనాలకు వివరించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా ప్రజల నుంచి అడిగి తెలుసుకునేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి అటు కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటు బ్యాంకు కలిసి వచ్చే విధంగా కూడా ఈ బీసీ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, ఇప్పటికే బిల్ అయితే ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. సో అమలుపై కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో అమలు అయినా అవ్వకున్నా ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ ముందుకెళ్తుంది ఈ సభ ద్వారా? ఒకవైపు ఇప్పటికే 2 సార్లు బిల్లును తీసుకురావడం జరిగింది. మొదట బిల్లును తీసుకువచ్చినప్పుడు గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా 42% రిజర్వేషన్లో, బీసీ రిజర్వేషన్లో మైనార్టీలను చేర్చడం, ముస్లిం మైనార్టీలను చేర్చడం పట్ల బీజేపీ ఆక్షేపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దానికి ముందడుగు వేస్తూ కూడా మరోవైపు కేబినెట్ తీర్మానంలో ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేశారు. దాన్ని గవర్నర్ వద్దకు పంపారు. అది కూడా పెండింగ్ లో పడింది. ఇటీవల జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మరోసారి గతంలో ఉన్నటువంటి 2018లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం 50% రిజర్వేషన్ సీలింగ్ ను నియమిస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి కూడా దాన్ని ఎత్తివేస్తూ ఒక బిల్లును రూపొందించడం, మరోసారి అటు గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదాకు సంబంధించి దాన్నే బిల్లు రూపంలో కూడా మరోసారి గవర్నర్ పంపినటువంటి పరిస్థితి అవుతుంది. ఆ తర్వాత అఖిలపక్ష బీసీ నేతలందరూ కలిసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగానే పలువురు మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో పాటు సిపిఎం నేతలు కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి అఖిలపక్ష నేతలందరూ కలిసి గవర్నర్ను కలిసి విన్నవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి 3 హౌస్ అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్న సందర్భంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈ బిల్లులను ఆమోదించాలనేది కూడా కోరిన నేపథ్యంలో కూడా ఓవరాల్ గా ఈ యొక్క సభకు సంబంధించి ఓవరాల్ గా మొదటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ కోసం ఏ విధంగా ముందడుగు వేసింది, మరోవైపు అటు బీజేపీ ఏ విధంగా మైనార్టీలను బూచిగా చూపి బీసీ రిజర్వేషన్ 42% అడ్డుకుంటుంది అనేటటువంటి అంశాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.